మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నావు హైదరాబాద్కి? అమ్మమ్మ కోసం కాదు, అవార్డు కోసం. అమ్మకి అవార్డు వచ్చింది కదా మళ్ళీ. అమ్మమ్మ కోసం. కృతిక్, అమ్మో మా కృతిక్ మంచిగా కప్పుకొని కూర్చున్నాడు. మా చిన్నగాడైతే దయ్యంలా కూర్చుంటాడు. చలి పెడుతున్నప్పుడు ఈ ముందే కూర్చోవాలి కదా చిన్ని. ఆల్రెడీ మీకు మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడైతే మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 7 o'clock అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఈ హైవే చూసారా ఎంత బాగుందో. నాకైతే హైవే మీద కార్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసం నేను కొంచెం సేపు అయితే హైవే మీద కార్ అయితే డ్రైవ్ చేశాను. ఇంకా దారిలో అయితే వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇంకా మేము ఎప్పుడైతే కర్నూలుకి వచ్చామో అక్కడ కొంచెం వర్షం అయితే తగ్గింది. ఎండ్ అయితే కొడుతుంది అనమాట అక్కడ కొంచెం లైట్గా. మేమైతే ఫస్ట్ టైం ఇలా మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరడం. ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్తామన్నమాట. ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుండే ఆ రోజైతే. కార్ ఎక్కామో లేదో మా చిన్నోడికి అయితే మస్తు నిద్ర వచ్చేసింది. ఇంకా మా కృతిక్ని కూడా చూడండి మంచిగా ముద్రుకొని ఎచ్చగా పడుకున్నాడు. బయటనేమో వర్షం పడుతుంది. ఇంకా మా కృతిక్ అయితే రోజు స్కూల్కి వెళ్తాడు కదా, ఆ టైంలో ఎక్కువ నిద్ర కూడా సరిగా పోడనమాట. నైట్ లేట్ అయిపోతుంది, మార్నింగ్ ఏమో తొందరగా లేస్తాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చే వరకు నిద్రలో నుంచి బయటికి రాడేమో నాకు తెలిసి. వర్షం అయితే కంటిన్యూగా ఒక 3-4 hours అయితే ఇలా పడుతూనే ఉందన్నమాట. ఇంకా మేము కూడా చాలా స్లోగా అయితే వచ్చాము. దారిలో అయితే ఒక టోల్ గేట్ పక్కన ఇలా ట్రక్కులు అయితే ఆపి ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్నోడైతే అది చూసి మస్తు హ్యాపీ అయిపోయిండు. ఈ ట్రక్ మీద ట్రైన్ ఇంజన్ పెట్టారు కదా, అది ఫస్ట్ టైం అనమాట వాడు చూడడము. చాలా చాలా హ్యాపీ అయ్యి ఇంకా దాన్ని అయితే వీడియో తీయమంటే మేమైతే వీడియో తీసాము. మేము హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7 అయితే అయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ స్టే చేసాము. నెక్స్ట్ డే అయితే బోనాల పండగ అనమాట. నా పెళ్ళయి 13 years అయినా కూడా నేను ఎప్పుడు బోనాల పండగకి అయితే వెళ్ళలేదు. అనుకోకుండా నాకు ఈ బోనాల పండగ అయితే కలిసి వచ్చింది. పండగ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మేము ఈవెంట్కి అయితే బయలుదేరినాము. ఈసారి కూడా టీ హబ్లోనే ఆ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మన ఛానల్కి అయితే మళ్ళీ ఇంకొక అవార్డ్ అయితే వచ్చింది. 1 monthలో మన ఛానల్ 2 awards రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము లోపలికి రాగానే ఇంకా అక్కడైతే చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరితో మాట్లాడి తర్వాత ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడైతే కూర్చున్నాము. ఈవెంట్కి అయితే చాలా మంది అయితే వచ్చేసారు. దాంట్లో యాక్టర్స్, అలాగే డాన్సర్స్, సింగర్స్, ఇంకా స్పెషల్గా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అయితే అక్కడికైతే వచ్చారు. ఈవెంట్కి వచ్చిన అందరికీ ఇలా ఎంట్రీ పాస్లు అయితే ఇచ్చారనమాట. మేము కార్ పార్కింగ్లో పెట్టేసి పైకి వచ్చేటప్పుడు అయితే మాకు ఈ ఎంట్రీ పాస్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా మా చిన్నోడైతే పక్కన వాళ్ళది చూసి నాకు కూడా కావాల్సిందే అని మళ్ళీ అది తెచ్చుకొని ఇంకా మెడల్ వేసుకొని అందరికీ చూపిస్తూ ఉన్నాడు, ఇది నా ఎంట్రీ పాస్ అని. ఇక్కడ కనిపిస్తున్న చిన్న అబ్బాయి అయితే అనగనగా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా తను. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాం. ఇంకా మాకు అవార్డు ఎప్పుడొస్తుంది అని వెయిటింగ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా అన్న అయితే మూవీ డైరెక్టర్ అనమాట. బెంగళూరులోనే ఉంటారు, మాకు తెలిసిన అన్నే. ఇంకా అక్కడ చూసి మమ్మల్ని గుర్తుపట్టి ఇంకా మేమైతే అక్కడ అన్నతో అయితే కొద్దిసేపు అయితే మాట్లాడాము. Next award for social impact award for youth and anti-drug advocacy. The brand he is from, and it is all about the Kalamandir Foundation. The founder and trustee right here with us. The Life Saver Award for humanitarian
ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న దానిలో అయితే కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చిన్నోడు రోజు మధ్యాహ్నం పడుకుంటాడని మీకు అందరికీ చెప్తూనే ఉంటాను కదా. ఆ రోజు కూడా ఒక 1 అవర్ పడుకున్నాడు. అయినా కూడా నిద్ర సరిపోలేదనమాట. ఇప్పుడు కూడా నిద్రమోహంలోనే ఉన్నాడు. నాకైతే ఒక సైడ్ ఫుల్ టెన్షన్ అనమాట. వాడు ఎక్కడ నిద్రపోతాడో అవార్డు ఇచ్చే టైంకి అని. కానీ లక్కీగా నిద్ర అయితే పోలేడు. Do we have Kiki Creative Vlogs with us? Jury, special appreciation. Congratulations. నేను ఈరోజు మళ్ళీ ఇలా అవార్డు తీసుకోవడానికి కారణం మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అండి. మీరు మా మీద చూపించే ప్రేమ అభిమానంతోనే ఈరోజు అయితే మళ్ళీ మన ఛానల్కి అయితే ఇంకొక అవార్డు అయితే వచ్చింది. నాకైతే ఆనందం అయితే మాటల్లో చెప్పలేనిదన్నమాట. And now with this, let's have. ఇక్కడ స్టేజ్ మీద సార్ వాళ్ళు అయితే ఏమంటున్నారంటే, ఇంత చిన్న వయసులోనే మీరు అవార్డ్స్ తీసుకుంటున్నారు, ఇలాంటివి ఇంకెన్నెన్నో తీసుకోవాలని వాళ్ళు కూడా బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ యాంకర్ అయితే మా చిన్నోడిని ఈ అవార్డు నీకు వచ్చిందా మీ మమ్మీకి వచ్చిందా అంటే నాదే అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆ అవార్డుని అయితే అస్సలు వదలట్లేడు. నాది నాదే అని చెప్పేసి వాళ్ళ అన్నకు కూడా అస్సలు పట్టుకోవడానికి కూడా ఇవ్వట్లేడు అనమాట. ఫుల్ హ్యాపీ అయిపోయాడు మా చిన్నోడైతే. ఎంతోమంది టాలెంట్ని గుర్తించి ఇలా అవార్డులు ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్ థ్యాంక్స్ టు కలరాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ పింక్ శారీలో తను కనిపిస్తున్నారు కదా, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మీలో ఎవరికైనా తన పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయటికి వచ్చి చూస్తే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాము. అలా నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా డిన్నర్ అయితే చేసాము. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ తను ఎత్తుకున్నారు కదా, తనైతే మా చిన్నోడికి పరిచయం అయిన ఫ్రెండ్ అనమాట. తనతో మాట్లాడి మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడనమాట, మాకు ఫోన్ చేయి అని చెప్పేసి. ఇంకా మా చిన్నోడైతే అసలు మామూలోడు కాదనమాట. ఎక్కడ పోయినా ఎవరినో ఒకరిని కద్దిచ్చేస్తాడు. తిన్న తర్వాత మళ్ళీ మేము స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడైతే మా కృతిక్ ఒక స్పెషల్ డ్రాయింగ్ అయితే చేస్తున్నాడు. ఎవరిదంటే కలరాజ్ మీడియా CEO అండ్ MD అయిన శ్రీనివాస్ మర్రి గారిది అనమాట. ఈ స్పెషల్ డ్రాయింగ్ వేయడానికి మెయిన్ రీజన్ అయితే రామకృష్ణ అన్న. ఆ అన్న అయితే నాకు ఈవెంట్కి ఒక 1 వీక్ బిఫోరే అడిగారనమాట, కృతిక్తో శ్రీనివాస్ సార్ డ్రాయింగ్ వేయిస్తావా అని అడిగారనమాట. ఇంకా మా కృతిక్కి చెప్పగానే ఓకే వేస్తాను అని చెప్పాడు. మా కృతిక్కి ఈవెంట్ తర్వాత మండే నుంచే ఎగ్జామ్స్ అనమాట. అయినా కూడా వాడు నేను వెయ్యను అనకుండా రోజు స్కూల్ నుంచి రాగానే కొద్దిసేపు చదువుకొని మళ్ళీ ఒక రోజు అలా హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఈ డ్రాయింగ్ని అయితే చాలా కష్టం మీద అయితే కంప్లీట్ చేశాడు. మా కృతిక్కి డ్రాయింగ్ అంటే ఎంత ఇష్టం అంటే టైం లేకపోయినా సరే కానీ దానికి టైం అయితే కేటాయిస్తాడు. వాడి ఇంట్రెస్ట్, వాడి ప్యాషన్ డ్రాయింగ్ మీద ఎలా ఉంటుందంటే అసలు ఏదేమైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఎలాగైనా చేస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు. మా కృతిక్కి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నా సరే కానీ బిఫోర్ అయితే కంపల్సరీ జ్వరం అయితే వస్తుంది. ఆ రోజు కూడా జ్వరం వచ్చిందనమాట బిఫోర్ అయితే. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే 1 or 2 ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇంటికి రాగానే డ్రాయింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశాడు. మా కృతిక్ డెడికేషన్ ఏ లెవెల్లో ఉంటుందో మీకు కూడా అర్థమైండొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది అయ్యే వరకు మా కృతిక్ అయితే అస్సలు ఊరుకోడనమాట. ఆ పనిని కంప్లీట్ అయ్యే వరకు అలా చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి మా కృతిక్ని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూస్తేనేమో చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే దాని మీద పేరు అయితే రాస్తున్నాడు.
స్టేజ్ మీదకి అయితే మమ్మల్ని అయితే పిలిచారు. ఇంకా మా కృతిక్ని మా చిన్నోడిని వెళ్ళి ఇయ్యమని చెప్పాను అనమాట. నేనైతే పక్కనే నిలబడ్డాను. ఈవెంట్ అంతా అయిపోయేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. వాళ్ళు కూడా చాలా హడావిడిగా ఉన్నారు. ఇంకా మేమైతే ఆ టైంలో వెళ్ళి ఈ ప్రజెంటేషన్ అయితే ఇచ్చాము. Present a drawing presentation to Srinivas sir. I think that's absolutely beautiful how kids love you as a person. శ్రీనివాస్ సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా కృతిక్ని అయితే బాగా అప్రిషియేట్ కూడా చేశారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత బాగా వేశాడు, చాలా గ్రేట్ అని చెప్పారు. ఇప్పుడైతే మేము బెంగళూరుకి అయితే బయలుదేరినాము. ఎందుకంటే మా కృతిక్కి మండే మార్నింగ్ అయితే ఎగ్జామ్ ఉందన్నమాట. సో మా కృతిక్ ఎగ్జామ్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. అందుకోసమని ఇంకా ఈవెంట్ అవ్వగానే బయలుదేరినాము. ఈ బిల్డింగ్స్ చూసిండ్రా అసలు ఎంత బాగున్నాయో. హైదరాబాద్లోనే ఉన్నామా లేదంటే ఏదన్నా బయట దేశంలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ ఏరియాకి వస్తే. మా చిన్నిగాడు మంచిగా డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని సమ్మం కూర్చున్నాడు. మా కృతిక్ కూడా హ్యాపీ. ఆ చిన్ని అవార్డు వచ్చినందుకు హ్యాపీ. మా చిన్నిగాడు ఉన్నలేని వాళ్ళందరినీ కదిలేసేసి వచ్చిండు కదమ్మా, అంతేనా? నాకన్నా మా చిన్నోడికి ఎక్కువ పరిచయాలు ఎక్కువైపోయినాయి. ఫోన్ నెంబర్లు కూడా తెచ్చుకున్నాడు కదా చిన్ని, బంగారు తల్లి. ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు. బెంగళూరుకి వెళ్దామా అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? బెంగళూరుకి వెళ్దామని మా చిన్నోడు డిసైడ్ అయిపోయింది. ఇంకా రేపు స్కూల్కి వెళ్ళాలి. మరి బెంగళూరుకి వెళ్తావా స్కూల్కి? ఓకే, స్కూల్కి వెళ్ళినా పర్లేదు, బెంగళూరుకి వెళ్దామని మా చిన్నోడు అంటుండు. ఇక ఇప్పుడైతే బయలుదేరినాము. కరెక్ట్గా టైం అయితే 10:30 అయింది. రేపు 10 o'clockకి మా టార్గెట్ అనమాట. మా కృతిక్కి ఎగ్జామ్ 10 o'clockకి రాపిస్తా అని చెప్పారు. సో అందుకోసం ఇప్పుడైతే బయలుదేరినాం. చాలా లేట్గా, మేము ఫస్ట్ టైం ఇంత లేట్గా బెంగళూరుకి అయితే బయలుదేరినాము. చూడాలి రేపు ఏ టైంకి మేము రీచ్ అవుతాము. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హెల్ప్ కాదు, ఎండ్ చేస్తున్నా. సో మేమైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Okay, bye, good night, have a nice day. Pratik, have a nice day. వెళ్ళేటప్పుడైతే ఇంకా ఒకసారి మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పానమాట, గచ్చిబౌలి దగ్గర ఉన్నాను, ఇంకా వెళ్తున్నాము అని. అంటే మా అమ్మ అయితే ఇంటికి వచ్చి రేపు మార్నింగే వెళ్ళండి, నైట్ వద్దు అని చెప్పిందనమాట. ఇంకా అయినా కూడా రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, సో కంపల్సరీ వెళ్ళాలని ఇంకా మేమైతే బయలుదేరినాము. దారిలో అయితే మళ్ళీ మాకు ఒక పెద్ద ట్రక్ అయితే కనిపించింది. ఇంకా మా చిన్నోడు ఫేస్ చూడాలి, ఎక్కడ లేని ఆనందం అంతా మా చిన్నోడు ఫేస్లోనే కనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, అదేంటో అర్థం కాలేదు. మీలో ఎవరికైనా అదేంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము బయలుదేరిన ఒక 1/2 hour నుంచి ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. కంటిన్యూగా మార్నింగ్ వరకు అలా వర్షం పడుతూనే ఉంది. నైట్ డ్రైవే కొంచెం కష్టం అనుకుంటే ఆ నైట్ డ్రైవ్లో కూడా ఇలా వర్షం పడడం ఇంకా కష్టంగా అనిపించింది. ఎప్పుడు మేము 100 మీద కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళమన్నమాట. ఇంకా ఆ రోజు ఒక 60-80 అంత స్పీడ్లోనే వచ్చాము. చాలా లేట్ అయితే అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక్కడ కనిపిస్తున్నది అయితే కియా మెయిన్ బ్రాంచ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే అనంతపూర్ దగ్గరలో పెనుకొండ దగ్గర ఉంటుంది. మా చిన్నోడికి ట్రక్కులు అంటే మస్తు ఇష్టం కదా. ఈ కియా దగ్గరికి రాగానే ఎక్కడెక్కడో ట్రక్స్ అన్నీ ఈ కియా దగ్గరే కనిపిస్తాయి అనమాట. ఎప్పుడు ఈ కియా దగ్గరికి రాగానే కార్ అయితే పక్కన పెట్టి ఉన్నలేని ట్రక్స్ అన్నీ చూసేసి వస్తాడు. మార్నింగ్ 11 అయితే అయింది మేము సేఫ్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేసరికి. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.